హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మంచిగా వైరల్ అవుతున్న ఒక జంట ఈరోజు నా ముందున్నారు. వాళ్ళతో మాట్లాడి, అంటే ఒకరైతే ఒకరి గురించి మనకి తెలుసు, ఎందుకంటే తను బిగ్ బాస్కి వెళ్ళారు, దానికి ముందు మూవీస్ చేయడం కానీ సిరీస్ చేయడం కానీ ఇలా మనందరికీ పరిచయం. బట్ తన పక్కనున్న ఇంకొక వ్యక్తి అయితే మనకి తెలియదు. ఓన్లీ ఈయన పక్కన చూస్తేనే మనకు అప్పుడు ఎవరు అనేది తెలిసింది. కానీ ఆయన గురించి, ఆయన ఏం చేస్తారు, ఇంకా చాలా మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్, హలో. హాయ్ శివ, ఎలా ఉన్నారు బ్రో? సూపర్, ఫస్ట్ క్లాస్. ఇలా కూర్చుందాం అనుకోలే కదా, ఎప్పుడు అనుకోలే. వేరేలా కూర్చున్నాము, ఇలా ఫస్ట్ టైం కదా. అదే ఇది ముఖ్యం. బ్రో ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు నీ ఇంటర్వ్యూస్ చాలా ఇష్టము పర్సనల్ గా. థ్యాంక్ యూ. చాలా సార్లు చూసి నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా అదే చెప్పా, ఓహో నువ్వా రియల్ లైఫ్ లో ఇలా కనిపిస్తావా అని కూడా చెప్పా. సో ఐ లవ్ ఆల్ యువర్ వర్క్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్, ఈయన ఏంటి పరిస్థితి, ఎలా ఉంది బిగ్ బాస్ ఇప్పుడు 8? ఎందుకు ఏం మాట్లాడాలి దాని గురించి? జనాలు బాగా మాట్లాడుకుంటున్నారు కదా. ఎందుకంటే వెళ్తావా ఒకవేళ పిలిస్తే? నేనా? పిలవలేదే. పిలిస్తే వెళ్తావా? నేను తన్ని వదిలి నేను ఉండలేను. ఏ అన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటామో తెలీదు, అన్ని రోజులు తిన్న వదిలేసి నేను ఎక్కడ ఉండను. అసలు బిగ్ బాస్ చూడట్లేదు 8 నువ్వు? అసలు చూడట్లేదు. చూస్తున్నాము, అది యూట్యూబ్ లో ట్రోల్స్ బాగున్నాయి. ఆఫ్టర్ లాంగ్ డే ఆఫ్ వర్క్ దోస్ ట్రోల్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఫనీ. ట్రోల్స్ చేసేవాళ్ళు అంటే ఫర్గెట్ అబౌట్ వాళ్ళ మనోభావాలు అదంతా పక్కన పెడితే దే ఆర్ వెరీ క్రియేటివ్. ఎలా పరిచయం అయింది? మేము ఇద్దరం ఒకటి ఫిక్స్ అయ్యాము. నన్ను అడిగిన క్వశ్చన్స్ కన్నిటికి తన ఆన్సర్ చెప్తుంది, తను అడిగితే నేను చెప్తాను. నువ్వు చెప్పు. ఎవరి క్వశ్చన్స్ వాళ్ళే చెప్పాలి. చెప్పరా. అలా హఠాత్ పరిణామం. హఠాత్తులు ఇవి కాదు. ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో కలిసాం. ఓకే. దానికి ముందు మేము తెలుసు, ఎలా జస్ట్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. హాయ్ బాయ్ అంతవరకే, ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు ఇష్టాలు అన్నీ తెలుసుకుంటే ఓ వావ్ ఇన్ని కలుస్తున్నాయా అని అనిపించింది. అప్పటి వరకు ఎందుకు ముందు కలవలేదనే ఫీలింగ్ ఒకటి వచ్చింది. అఫీషియల్ చేశారు కదా, అఫీషియల్ చేయక ముందు మీరు ముందే రిలేషన్ లో ఉండే, అంటే ఎన్ని మంత్స్ ముందు రిలేషన్ లో ఉండే, లేకపోతే అఫీషియల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? రిలేషన్ అంటే పేర్లు ఎన్నో ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్, అట్లంతా పక్కన పెడితే మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత వి ఫెల్ట్ లైక్ మాది ఎన్నో జన్మల బంధం లాగా అదొక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడ్డది. అంటే దాన్ని రిలేషన్ అంటామా ఏమంటామో అది పక్కన పెడితే ఆ ఫీలింగ్ ఉంది. ఇంకా అఫీషియల్ అన్అఫీషియల్ అంతా ఇంకా షీ ఈజ్ అ స్టార్ హర్ సెల్ఫ్ కాబట్టి షీ డెడ్. ఆ పోస్ట్ ఏదైతే ప్రత్యేకంగా మీరు ఆ పోస్ట్ పెట్టి ఎందుకు అఫీషియల్ చేయాలనుకున్నారు నాకు అర్థం కాల. ఫస్ట్ రీల్ పెట్టాను, 2 రీల్స్ పెట్టాను, తర్వాత పోస్ట్. అది ఏంట్రా ఏదో బిహైండ్ ద సీన్స్ ఉండే కదా, ఏదో షూట్. యాక్చువల్లీ అప్పుడు మేము ఒక వెబ్ సిరీస్ చేసాము, అదే దాని దెబ్బకి అదే క్యాన్సిల్ అయిపోయింది. ఆ పోస్ట్ ఫుల్ వైరల్. డిలీట్ చేస్తారా ఉంచారు? ఇంకా డిలీట్ చేస్తారు ఎందుకు? అదే అన్నారు చూసావా, 3 days లో డిలీట్ చేశారు. 3 days కూడా కాలేదు, 3 days కదా, ఇంకా ఉంచారు ఎక్కువ. లేదు 3 days 3 days నేను ఉంచాను. అదే ఎందుకు ఆ పోస్ట్ తోనే వైరల్ చేయాలని, ఎందుకు వైరల్ చేయాలని అనుకోలేదు, జస్ట్ నార్మల్లీ. ఎందుకు ఆ ఫోటోతో అని ఎందుకు అనిపించింది అలా? ఆఫ్ ఆల్ ద థింగ్స్, స్కూటీ మీద వెళ్తున్నాయి, బైక్ మీద వెళ్తున్నాయి, బిహైండ్ ద సీన్స్ అన్నమాట. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ గోవాకి వెళ్ళాము. అలా ఒక ఫోటో డంప్ లాగా పెట్టేసాము. అది వైరల్ అయిపోయింది. ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎవరు అడుగుతారు ఎందుకు ఇలా అప్లోడ్ చేశారు గౌతమ్? ఎవరు క్వశ్చన్ చేయలేదు బ్రో. ఇంకోటి, ఈయన బిఫోర్ తెలుసా నీకు, లైక్ ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇలా అలా తెలుసు? మరి ఏమైనా బిగ్ బాస్ అని తెలియదు. పరిచయం అయిన తర్వాత అప్పుడు స్లోలీ వి గెట్ టు నో అబౌట్ ఈచ్ అదర్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ షీ వాస్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్. అంటే ద రీజన్ బీయింగ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. హిందీది ఒక సిద్ధార్థ్ శుక్లాది అవి చూసేటోడిని, పాతది అది కూడా. దెన్ ఐ గాట్ బిజీ విత్ మై వర్క్ అండ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. ఇనాయది ఒక 2 episodes కూర్చొని చూసా, ఎంట్రన్స్. ఐ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్. నిజం
ఏంటన్నా చెప్పురా నువ్వే నిజం చెప్పు, చూసావా? పడుకున్నారు పూర్తిగా అంటే చూసా అంటే అదే స్టార్ట్ చేసా 10 minutes down the line I fell asleep.